హాయ్ అండి అందరికీ. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయి ఇంకా ఈవినింగ్ బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్స్ అని, కూల్ డ్రింక్స్ అని, ఇంకా జ్యూసెస్ అని వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఫ్రూట్స్ తినడానికి, పాలు తాగడానికి నచ్చరు. మనం ఏం చేద్దామంటే రోజుకో ఫ్రూట్ తీసుకొని దాంట్లో కొంచెం పాలు వేసుకొని రోజుకో కొత్త ఫ్రూట్ మిల్క్ షేక్ అని పేరు పెట్టేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి పాలు తాగుతారు, ఫ్రూట్స్ తిన్నట్టు మనకు ఫీల్ అవుతుంది. నేనైతే ఈరోజు మా అబ్బాయి కోసం బనానా మిల్క్ షేక్ అయితే చేసుకున్నాను. దీంట్లో కాజు, బాదం, తర్వాత ఖర్జూరు, కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని టేస్ట్ కోసం అన్నమాట ఇదంతాను. ఇక్కడైతే నేను ఎలాంటి ఐస్ క్రీమ్ కూడా వాడలేదు. మనం తాగడానికి ప్యూర్గా ఉండాలి అని చెప్పి నేను ప్యూర్గానే కొంచెం హనీ, దానిపైన పప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా మిల్క్ షేక్ అయితే తయారు చేసుకున్నాను. బనానా బాడీకి చలవ చేస్తుంది కాబట్టి నేను ఇందులో ఎలాంటి ఐస్ క్యూబ్స్, కూలింగ్ ఐటమ్స్ ఏవి వేయలేదు. మీకు కావలిస్తే వేసుకో.